పరువుకి పంతానికి పోయిన ఒక తల్లి తన కూతురు ఒకరిని ప్రేమించిందని తెలిసి వాడిని 10 మందిలకు పిలిపించి వాడిని ఇజ్జత్ తీసిందంట. అయినా వాడు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించిన అని చెప్పేసి నేను సెటిల్ అయితేనన్న ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారేమో అని వాడు బయట దేశం పోయిందంట. దేశం పోయిన వారం రోజులకి అమ్మాయికి ఇంకో సంబంధం తీసుకొచ్చారట. ఆ విషయం తెలుసుకున్న వీడు నానా తంటాలు వాడి పెళ్లి కొడుకు నెంబర్ కనుక్కొని మేము ఇట్లా ప్రేమించుకున్నాము, మమ్మల్ని విడదీయకురి మీకు దండం పెడతానన్నాడంట. అది విన్న పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మాయిని తీసుకొని పిల్లలు ఇంటికి పోయి ఇట్లా అంటున్నాడంట, నీ పిల్ల ఇంకొకరిని ప్రేమించింది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా బతకాగమవుతుంది అని చెప్పేసి అంటే వాళ్ళ తల్లిదండ్రి కాలు చేతులు పట్టుకుంటే ఈడొక మాట అన్నాడంట, మీకున్న ఎకరం పొలము ఇప్పుడే రాసి నేను కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటా అన్నాడట. పరువుకి పంతానికి పోయిన ఆ తల్లి సరే రాసిస్తా అని చెప్పేసి ఆ పొలాన్ని రాసిచ్చి ఆ బిడ్డకు పెళ్లి చేసిందట. పెళ్ళైన నెల రోజులకి ఆ పెళ్లి చేసుకున్నాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ పోయిందంట. పెళ్ళై సంవత్సరం అవుతుందట కానీ ఇప్పటికీ ఆయనకు ఉద్యోగం దొరకలేదట, వాడి ఇంటికి రాలేడంట. వీడు ఇట్లెందుకు చేస్తుందని ఆ అమ్మాయిని ప్రేమించినోడు వీడి డీటెయిల్స్ కనుక్కుంటే తెలిసిన నిజమేంటో తెలుసా, ఇంకొకరిని ప్రేమించిన ఆడదాంతో నేనెట్లా కాపురం చేస్తా, వాళ్ళ అమ్మాయి ఇజ్జత్ పోతుందని చెప్పేసి నాకు పొలం ఇచ్చి పెళ్లి చేసారు తప్ప నేనైతే మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలే అని అన్నాడంట. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారంట. అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి లాస్ట్కి ఏమన్నాడు తెలుసా, మొత్తానికి ఒక ఎకరం పొలం మా ఇద్దరి మనసులను ఇరగొట్టింది, మా ఇద్దరు బతుకులను ఆగం చేసిందని. ఎట్లయితేనేమన్నా ఆ పరువు పంతానికి పోయిన వాళ్ళ అమ్మనే గెలిచిందన్నా అని చెప్తున్నాడు.